ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ కౌనెట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు. శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమముల ద్వారా, ఈ వాక్య సందేశముల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని, ఆధ్యాత్మికంగా ఎదుగుచూ అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమాలు క్రైస్తవ విశ్వాసుల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉద్దేశించబడినవి. ఆ ఉద్దేశంతోనే ఈ మహిమగల సంఘం అనే కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దేవుని కృప వలన ఇంతవరకు కొనసాగడానికి దేవుడు సహాయం చేశాడు. వీటన్నిటి బట్టి దేవుని నామానికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, గతంలో బలవంతులై ఉండుడి అనే అంశం మీద మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ప్రియులారా, దేవుని పిల్లలముగా మనము బలవంతులముగా, శక్తిమంతులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఒకటి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి. రెండవది, అపవాది శక్తులను ఎదిరించి ప్రభువు కొరకు సాక్షులుగా నిలబెట్టు కొరకు మనము శక్తిమంతులుగా, బలవంతులుగా ఉండాలి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనంలో చదువుతున్నాము, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరని. దేవుని పిల్లలముగా, దేవుని ఎరిగిన వారముగా, దేవుని శక్తిని అనుభవిస్తూ దేవుని కొరకు ఘనకార్యాలు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రైస్తవులముగా మన ఒట్టివారముగా కాకుండా దేవుని శక్తిని మనం పొందుకొని ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఈ లోకంలో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో ప్రజలకు తెలియపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. అది గొప్ప భాగ్యమని మనం తలంచుకోవాలి. అలాగే అపవాది శక్తులను ఎదిరించుటకు కూడా మనకు శక్తి అవసరం. దేవుని శక్తిని మనం అనుభవిస్తూ అపవాదిని ఎదిరిస్తూ దేవుని కొరకు బలమైన సాక్షులుగా వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంచేత దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలన్నా, అపవాది శక్తులను ఎదిరించాలన్నా మనకెంతో శక్తి అవసరం. ఈ శక్తి శారీరకమైన, ప్రకృతి సంబంధమైన శక్తి, బలము కాదు, కానీ ఈ శక్తి దైవికమైన శక్తి. దైవికమైన శక్తి ద్వారానే మనము ఈ కార్యములు మనం చేయగలం. అందుచేత దైవిక బలమును మనం ఎలాగ పొందుకొనగలమో గత ఎపిసోడ్స్లో మనం నేర్చుకున్నాము. మొదటిగా దేవుని బలము మనకు ఎలాగ వస్తుందంటే, దేవుని యందు ఆనందించటం వలన, దేవుని యందు సంతోషించటం వలన మనం దేవుని నుండి మనం శక్తిని పొందుకుంటాం. ఎంతగా దేవుని యందు మనం ఆనందిస్తామో అంత దేవుని బలం మనం పొందుకుంటాం. పరిస్థితులు వేరుగా ఉన్నా, విపరీతంగా ఉన్నా, అనేక సమస్యల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులో, కష్టంలో, కరువులో మనం ఉన్నప్పటికీ, అనేకమైన పరిస్థితులు మనకు నిరాశను, నిస్పృహను కలిగించే పరిస్థితులు అయినా వాటన్నిటి మధ్యలో దేవునిలో సంతోషించినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క బలం మనం పొందుకొని దేవుని కొరకు మనము సాక్షులుగా, బలముగా వాడబడగలుగుతాం. రెండవదిగా, ఓరకుండి నమ్ముట వలన దేవుని బలాన్ని మనం పొందుకొనగలం. దేవుని యందు ఉన్న విశ్వాసమే మనకు బలం. అందుచేత యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చదువుతున్నాము, లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. లోకమును జయించాలన్నా, సాతాన్ని జయించాలన్నా, పాపంపై జయాన్ని పొందుకోవాలన్నా దేవుని మీద విశ్వాసం ద్వారానే మనం సాధించగలం. అందుచేత ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. విశ్వాసమే క్రైస్తవ విశ్వాసులైన మన అందరికీ కూడా బలం అనే విషయాన్ని, శక్తి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎంతగా విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో అంత దైవికమైన బలమును కలిగి దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తాం. మూడవదిగా మనం నేర్చుకున్నాం ప్రియులారా, ప్రార్థన వల్లనే మనము బలమును మనం పొందుకొనగలం. క్రైస్తవ విశ్వాసులకు ప్రార్థన ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఉంది. ప్రార్థన లేని వారు బలహీన క్రైస్తవులుగా ఉండి అపవాది శోధనలో చాలా సులువుగా పడిపోతారు. ప్రార్థన చేసేవారు పాపము చేయలేరు, పాపము చేయువారు ప్రార్థన చేయలేరు. అందుచేత మనము ప్రార్థనలో గడుపుతూ అనేక మంది భక్తులు ఏ విధంగా అయితే ప్రార్థనలో గడుపుట ద్వారా దేవుని శక్తిని అనుభవించారో మనం కూడా ఆ శక్తిని కలిగిన వారమై దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తూ అపవాదిని ఎదిరిస్తూ దేవుని కొరకు సాక్షులుగా మనము జీవించగలగాలి. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన ద్వారా దైవిక శక్తిని ఆయన అనుభవిస్తూ ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యములు ఆయన జరిగించాడు. అనేకమైన భక్తులు కూడా ప్రార్థన ద్వారానే శక్తిని కలిగి ఉన్నారు.
మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత ఎక్కువగా దేవుని శక్తిని మనము అనుభవించగలమనే సంగతి మనం గతంలో నేర్చుకున్నాం. 4వదిగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుట ద్వారా, ధ్యానించడం ద్వారా, అధ్యయనం చేయటం ద్వారా దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చాలా శక్తి కలిగినది. అందుచేత వాక్యము ఆహారముతో పోల్చబడింది, రొట్టెతో పోల్చబడింది, భోజనంతో పోల్చబడింది. అలాగే దేవుని యొక్క వాక్యము నూనెతో పోల్చబడింది, దేవుని యొక్క వాక్యము నీటితో పోల్చబడింది, దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, సుత్తు వంటిది. ప్రియులారా, అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా చదువుతామో, ఎంతగా వింటామో అంతగా దేవునిలో మనం బలంగా ఉంటాము. ఆ బలమును ఉపయోగించి దేవుని కొరకు ఘనమైన కార్యాలు మనము చేస్తూ అపవాదిని మనం ఎదిరించగలం. ప్రియులారా, ఈరోజు మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాము. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని యొక్క బలము కలిగి శక్తిమంతులుగా బలవంతులుగా ఎలాగ ఉండగలమంటే ఇక్కడ మనం చదువుతున్నామో, యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొందుతారు. ఎవరైతే దేవుని కొరకు, దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తారో వారు నూతనమైన బలము పొందుకొని వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి వారు పైకి ఎగరగలరు. అలాగే వారు అలయక పరుగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ప్రియులారా, క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళాలి, మనము కొనసాగాలి, మనము పరుగెత్తాలి. అలసిపోకుండా, వెనుకంజ వేయకుండా ముందుకే మనము పరుగెత్తాలంటే ప్రియులారా, దైవికమైన బలము మనకు అవసరం. అయితే ఈ దైవికమైన బలము, నూతనమైన బలము ఎలాగ వస్తుందంటే యెహోవా కొరకు ఎదురు చూచటం వల్ల మనం పొందుకుంటాం. దేవుని కొరకు ఎదురు చూడడం అంటే దేవుని కొరకు కనిపెట్టడం, అనగా నిరీక్షణ కలిగి ఉండడం. దీన్ని బట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, దైవికమైన బలము ఎలాగ వస్తుందంటే దేవుని ఎడల మనము నిరీక్షణ కలిగి ఉండినప్పుడే దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటాం. ఏ దేవుని యందైతే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణే మనకు బలాన్ని సమకూరుస్తూ ఉంది. ప్రియులారా, ఈరోజు అనేక మంది నిరీక్షణ లేని వారి వల్ల జీవిస్తూ ఉన్నారు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, మీ నిరీక్షణలను ఇతరుల వల్ల దుఃఖించవద్దు. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు మనకు కలగవచ్చు. కొన్ని సమస్యల గుండా మనం వెళ్ళవచ్చు. ఆ సమస్యలలో ప్రియులారా అన్యుల వలె మనము నిరాశపడవలసిన అవసరం లేదు, దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు నిరీక్షణ ఇచ్చే గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. మన నిరీక్షణకు ఆస్పదము ఆయనే. ఈరోజు మనము బ్రతుకుచున్నాము, చలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటే కేవలము ప్రియులారా దేవుని మీద మనకున్న నిరీక్షణ బట్టే. ఈ నిరీక్షణను మనం ఎన్నడూ కూడా కోల్పోకూడదు. ఈ నిరీక్షణ మనకు బలాన్ని సమకూరుస్తుంది. దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరుట కొరకు కొన్ని దినములు, కొద్ది నెలలు, కొన్ని సంవత్సరాలు గడవచ్చు. అయినప్పటికీ ప్రియులారా మనము నిరీక్షణను మనము కోల్పోకూడదు. నిరీక్షణ మనకు బలమును సమకూరుస్తుంది. అందుకే అబ్రహాము గురించి మనం చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, దేవుడు ఇదిగో నీవు అనేక జనములకు తండ్రిగా ఉంటావు అని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ పరిస్థితులు ఏమాత్రము కూడా అతనికి అనుకూలంగా లేవు. దేవుని వాగ్దానం అయితే చాలా అద్భుతంగా ఉంది, కానీ అతని పరిస్థితులు చూస్తే ప్రియులారా తన పరిస్థితి కానీ, తన భార్య అయిన సారా పరిస్థితి కానీ నిరీక్షణ ఉంచడానికి ఏమాత్రము కూడా అవకాశం లేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కానీ అబ్రహాము జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని యందు అబ్రహాము విశ్వాసం ఉంచాడు. ప్రియులారా, మాట ఒకసారి మనం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, నీ సంతానం ఎలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఉండవలసిన మరి యొక్క లక్షణం ఏంటంటే నిరీక్షణ. విశ్వాసం మాత్రమే కాదు, నిరీక్షణ మనం కలిగి ఉండాలి.
అబ్రహాము విశ్వాసంతో పాటు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో నిరీక్షణ ఉంది అంటే ఏమాత్రము కూడా నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితి. కింద వచనంలో 19వ వచనంలో మనం చదువుతున్నాము, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. ప్రియులారా, అతని యొక్క పరిస్థితిని బట్టి ఎన్నో ఆలోచనలు అతనికి కలిగాయి, కానీ అతను నిరీక్షణ కోల్పోలేదు. అతని యొక్క శరీరము మృతతుల్యం అయిపోయింది, అతని భార్య అయిన సారా గర్భము కూడా మృతతుల్యం అయిపోయింది. పిల్లలు కనే పరిస్థితి వారికి ఏమాత్రం లేదు. అయినప్పటికీ దేవుని మీద నిరీక్షణ కలిగి అబ్రహాము నమ్మినట్లుగా మనం చదువుతున్నాం. 20వ వచనంలో అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి, 21వ వచనం చదువుకుంటున్నాము, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాడు. ప్రియులారా, అబ్రహాముకున్న విశ్వాసము నిరీక్షణ లేని విశ్వాసం కాదు, నిరీక్షణతో కూడిన విశ్వాసం. సుమారు 25 సంవత్సరములు యెహోవా కొరకు కనిపెట్టాడు. అందుచేతనేమో దేవుని యెడల కనిపెట్టాడు గనుక, నిరీక్షణ కలిగి నమ్మాడు గనుక దేవుని యొక్క నూతన బలము అతడు పొందుకొని ప్రియులారా ఈరోజు అనేక జనములకు తండ్రిగా పిలువబడుతున్నాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడుతున్నాడు. ప్రియులారా, మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనకు బలాన్ని, ధైర్యాన్ని మనకిస్తుంది. అందుచేత దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా అతనికి వివాహం అయినప్పుడు 40 సంవత్సరాలు. ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనంలో చదువుతున్నాం ప్రియులారా, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక ఆమె కొరకు ఇస్సాకు ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఆమె గొడ్రాలు కనుక ఆమెను విడిచిపెట్టాలి అనుకోలేదు, ఆమెను పరిత్యజించాలి అని అనుకోలేదు, కానీ సుమారు 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. అందుకే ఇస్సాకు రెబెకాలకు పిల్లలు కనినప్పుడు ఇస్సాకు యొక్క వయస్సు 60 సంవత్సరాలని కింద వచనాలు చదువుతున్నాం. అంటే సుమారు 20 సంవత్సరాలు దేవుని కార్యము కొరకు ఇస్సాకు కనిపెట్టాడు. ప్రియులారా, మనం కనిపెట్టడం వలన దేవుని కార్యాలు మనం అధికంగా పొందుకొనగలం. నిరీక్షణే మనకు బలమైన సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరుట కొరకు ఒకవేళ సంవత్సరములు పడుతుందేమో, అయినా నీవు నిరాశ పడవద్దు, నీవు నిస్పృహ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తగిన కాలమందు మనకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు సమీపంగానే ఉన్నాడు. అంచేత దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతున్నాము, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. ప్రియులారా, తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయమందు మన జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు మనం అడిగిన వెంటనే ఆయన ఇవ్వకపోవచ్చు, మనం అనుకున్న సమయంలో అది రాకపోవచ్చు, అనుగ్రహించబడకపోవచ్చు, కానీ దేవునికంటూ ఒక సమయం ఉంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం చదువుతున్నాము, ప్రతి దానికి సమయము కలదని. అదే అధ్యాయం చదువుతున్నాము, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడు నియమించాడు. ప్రియులారా, ఏది ఎప్పుడు మనకు అనుగ్రహించాలో అది దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మనం ఏమి చేయలేము. దేవుని చిత్తమునకు ముందుగా పరుగెత్తి మన జీవితంలో ఏది సాధించలేం. అలాగే అబ్రహాము, సారాలు కూడా దేవుని చిత్తము కొరకు, దేవుని సమయం కొరకు వారి జీవితంలో కనిపెట్టారు. నిరీక్షణ వారు కలిగి ఉన్నారు. ఇస్సాకు కూడా దేవుని సమయం కొరకు కనిపెట్టాడు. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాము, దేవుడు తగిన సమయమందు తగిన కాలంలో మనం హెచ్చించినట్లు మనం ఆయన బలిష్టమైన చేతి క్రింద ప్రియులారా దేన మనస్సు కలిగిన వారు ఉండాలి. దేవుని సమయం కొరకు దేన మనస్సుతో మనం కనిపెట్టాలి. దేవునిని వ్యతిరేకించడము కాదు, దేవునిని దూషించడము కాదు, దేవుడు అన్యాయము చేస్తాడని చెప్పడం కాదు, కానీ ప్రియులారా దేన మనస్సు కలిగి తగ్గించుకొని దేవుని సమయం కొరకు నిరీక్షణ కలిగి మనం కనిపెడితే ఆ నిరీక్షణే మనకు ఎంతో బలాన్ని మనకిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు నిరీక్షణ కలిగి ఉన్నావా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, దేవుని ఎడల మనకున్న నిరీక్షణ మనలను ఎప్పుడూ కూడా సిగ్గుపరచదు. ప్రియులారా, మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు తగిన సమయమందు ఆయన మనకు హెచ్చిస్తాడు. 104వ కీర్తన 27వ వచనం చదువుతున్నాము, తగిన కాలమున దేవుడు వాటికి ఆహారం ఇచ్చిచున్నాడని. 145వ కీర్తన 15వ వచనం కూడా చదువుతున్నాము, తగిన సమయమందు తగిన కాలమందు దేవుడు మనకు ఆహారమును దయచేస్తాడని. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని ఎడల నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? దేవుని సమయం కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావా?
42వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులు ఎలాగున్నా నీవు నిరాశపడవద్దు, కానీ నిరీక్షణ కలిగి ప్రభువు సమయం కొరకు కనిపెట్టు. ఆ నిరీక్షణ నీకు బలమును సమకూరుస్తుంది. ఆత్మీయ జీవితంలో ముందుకు పరిగెత్తడానికి ఎంతో శక్తిని బలాన్ని సమకూరుస్తుందనే సంగతి మనం మర్చిపోకూడదు. ప్రియులారా, 6వదిగా మనం గమనించినట్లయితే దైవిక బలాన్ని, దేవుని శక్తిని మనం ఎలాగో అనుభవించగలమంటే పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుని బలాన్ని మనం అనుభవించగలం. వాక్య ధ్యాన నిమిత్తము అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని లేదు. ప్రియులారా, ఈ 2 వచనాలు మనం గమనించినట్లయితే ప్రభు వారు చెప్పారు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ప్రభు పరలోకానికి ఆరోహణం అవడానికి ముందు అక్కడున్న అపొస్తలులకు శిష్యులందరికీ చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేములో దేవుని శక్తి కొరకు, యెరూషలేములో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని చెప్పాడు. అక్కడ చెప్పబడిన మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ప్రియులారా, దేవుని యొక్క శక్తిని మనం ఎలాగో అనుభవించగలమంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు, మన పైకి వచ్చినప్పుడు, లేదా మనలోనికి వచ్చినప్పుడు ప్రియులారా దేవుని శక్తిని మనం అనుభవించగలం. అలాగే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను కానీ పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదని పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 2 విషయాలు గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. ఈ విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఒక శక్తి మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. హీ ఈజ్ ద పర్సన్. ఆయన ఒక వ్యక్తిగా ఉండి మనకు శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారికి పరిశుద్ధాత్మ అనే వరము వారికి అనుగ్రహించబడుతూ ఉంది. అందుకే అపొస్తలులైన పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి పెంతెకొస్తు దినమందు మాట్లాడుతూ, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుకుంటారో వారు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలముగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న శక్తి ద్వారా దేవుని కొరకు మనం ఘనమైన కార్యాలు మనం చేయగలం. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, సౌలు, ఇశ్రాయేలుకు మొదటి రాజు అయిన సౌలు ఆత్మ బలము పొందుకొని ప్రవచించినట్లుగా మనము సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అలాగే ఏలియా, ఎలీషాలు కూడా దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా గొప్ప అద్భుతాలు వారు చేయగలిగారు. ఏలియా 7 అద్భుతాలు చేయగలిగినట్లయితే ఎలీషా 14 అద్భుతాలు చేయగలిగాడు. ఇది పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించిన శక్తి ద్వారానే వారు చేయగలిగారు. ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మ బలాన్ని సంసోను పొందుకునేటి ద్వారా గొప్ప ఘనకార్యాలు చేయగలిగాడు. కొదమ సింహము అతని మీదకి వచ్చినప్పుడు పిల్లారా, దేవుని ఆత్మ అతనిని ప్రేరేపింపగా బలము పొందుకున్న వాడై ఆ కొదమ సింహమును ఒక మేకపిల్లను చీల్చినట్లు చీల్చివేసినట్లుగా మనం న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతున్నాం. నిజానికి సంసోను సామాన్యమైన మనిషే, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ బలమును ఎప్పుడైతే అతను పొందుకున్నాడో ఆ కొదమ సింహమును చీల్చడానికి అతడు దేవుని శక్తిని అనుభవించినట్లుగా మనం చదువుతున్నాం. అలాగే అదే గ్రంథంలో మనం చదివినట్లయితే 1000 మంది శత్రువులను అతడు పచ్చి గాడిద దవడ ఎముకతో చంపివేసినట్లు మనం చదువుతున్నాం. ప్రియులారా, ఒక సామాన్యుడు అలా చేయలేడు, కానీ దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని అతనికి అనుగ్రహించినందువలన అతడు ఆ కార్యాన్ని చేయగలిగాడు. ప్రియులారా, ఆది కాలంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు ఆయా సమయాలలో మనుషుల మీదకు వచ్చి లేదా అభిషిక్తుల మీదకు వచ్చి కార్యమును జరిగించి మరలా వెళ్ళిపోయేవాడు. కొత్త నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో ఒక ప్రవచనం చెప్పబడింది. ఇదిగో సర్వజనులందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తానని. అదే ప్రవచనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో నెరవేరినట్లుగా మనం చదువుతున్నాం. అక్కడ మేడగదిలో 120 మంది ఏక మనస్సుతో
ఎడతెగక ప్రార్థించినప్పుడు పిల్లారా పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడ్డారు. వారు వాక్శక్తి వారికి అనుగ్రహించబడిన కొలది వారు అన్య భాషలతో దేవుని స్తుతించగలిగారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి వీరు దేవుని శక్తిని అనుభవించారు అని వారు ఆశ్చర్యపోయినట్లు గమనిస్తున్నాం. ప్రియులారా, మనము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మన శక్తి వలన మన సొంత జ్ఞానం వలన దేవుని కొరకు ఘనమైన కార్యాలు మనము చేయలేం. దేవుని యొక్క శక్తిని మనం అనుభవించినప్పుడు, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన శక్తిని మనము అనుభవించినప్పుడు పిల్లారా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయగలం. అక్కడ అపొస్తలుల కార్యములో మనం చదివినట్లయితే పేతురు యోహానులు సామాన్యులే, చెప్పాలంటే వారు చేపలు పట్టుకునేవారే. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారు అనుభవించారో వారు ధైర్యముగా దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించగలిగారు. అనేక ఆత్మలను వారు సంపాదించగలిగారు. ఈ పేతురే యేసుక్రీస్తును ఎరుగనని ఒక పిరికివాని వలె 3 సార్లు ముమ్మారు అతడు బొంకినట్లుగా మనము సువార్తలో మనం చదువుతున్నాం. కానీ ఈ పిరికివాడైన పేతురు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సువార్తను ప్రకటించినప్పుడు పిల్లారా సుమారు 3,000 మంది రక్షణ పొందినట్లు మనం చదువుతున్నాం. ఇంకా అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో 31 చదివినట్లయితే పేతురు యోహానులైన వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించిరి. ప్రియులారా, పిరికివారైన వారు దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారంటే దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజానికి మనము సామాన్యులు కావచ్చు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలను నింపినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నప్పుడు దేవుని కొరకు ఘనమైన కార్యాలు మనము చేయగలం. ఈ పేతురు యోహానుల ద్వారా కానీ పౌలు శీలల ద్వారా కానీ లేఖనాలు మనం పరిశీలించినట్లయితే ఎన్నో అద్భుతాలు వారి ద్వారా జరిగాయి. నిజానికి వారు సామాన్యులే, పౌలు కూడా బలహీనుడే, అయినప్పటికీ దేవుని యొక్క శక్తి ద్వారా వారు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ మనం శారీరకంగా మనం బలహీనంగా ఉండొచ్చు, శారీరకంగా మనం అనారోగ్యంతో ఉండొచ్చు, శారీరకంగా మనం జ్ఞానం లేని వారంగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయగలం. అపొస్తలులైన వారు, మిగతా శిష్యులైన వారు, విశ్వాసులైన వారు, ఈరోజు అనేక మంది అభిషిక్తులైన వారు, సేవకులైన వారు ఘనమైన పరిచర్యలు చేయగలుగుతున్నారంటే కారణము వారి గొప్పతనము కాదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ శక్తి యొక్క గొప్ప. అందుకే పేతురు యోహానులు ఒక కుంటివారిని బాగు చేసినప్పుడు, దేవుని శక్తి ద్వారా బాగు చేసినప్పుడు అందరూ కూడా పేతురు యోహానులు గొప్పవారని అక్కడ తలిచినప్పుడు పేతురు యోహానులు అంటారు, ఇది మా సొంత శక్తి వలన మా భక్తి వలన కాదు, కానీ దేవుని బలము వల్లనే, దేవుని నామం వల్లనే ఈ కార్యం జరిగింది అని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సేవకుల ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. అది వారి శక్తి వలన కాదు, వారి జ్ఞానం వలన కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి వలన. అంచేత సామాన్యమైన మనము కూడా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తూ అపవాది శక్తులను ఎదిరించాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు పత్రిక వ్రాస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివినట్లయితే ఈ విధంగా రాయబడింది, ఆత్మ పూర్ణులై ఉండుడి అని. ప్రియులారా, అనగా బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడుతూ ఉండాలి. దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా మనం సువార్త ప్రకటించగలం. అందుకంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, యెరూషలేములో, యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అంటాడు. దేవుని సువార్తను ప్రకటించాలంటే మన సొంత జ్ఞానం చేత మనం ప్రకటించలేం. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, వాక్చాతుర్యంతో నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించట్లేదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల నేను ప్రకటిస్తున్నానని. ప్రియులారా, అలాగే పరిశుద్ధాత్ముడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆత్మ వరములను ఆయన అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు దేవుని ప్రేమ కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. అలాగే పరిశుద్ధాత్ముడికి ఇవ్వబడిన మరి యొక్క పేరేంటనగా ఆదరణకర్త. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు మనం ఆదరించబడతాము, ఇతరులను ఆదరించడానికి మనము ముందుకు వెళ్తాం. ప్రియులారా, ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడు అని ఎలాగ చెప్తామంటే ఏదో ఒక గట్టిగా ప్రవచనములు చెప్పడం వల్లనో, గట్టిగా భాషలు మాట్లాడటం వల్లనో, ఏదో గట్టిగా కేకలు వేయడం వల్లనో ఇతడు ఆత్మపూర్ణుడు అని చెప్పడం కాదు, కానీ ఆత్మ చేత నింపబడిన వ్యక్తిలో ఆత్మ ఫలం అనేది తప్పనిసరిగా ఉంటూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నట్లుగా ఎవరైతే ఆత్మపూర్ణులుగా ఉంటారో వారిలో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, వారిలో దయాలత్వం, దయ కలిగి వారు ఉంటారు, వారిలో మంచితనం ఉంటుంది, వారి విశ్వాసంతో గొప్ప కార్యాలు చేస్తారు, వారిలో సాత్వికం ఉంటుంది, వారిలో ఆశా నిగ్రహ శక్తి ఉంటుంది. అంచేత
దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన మనం నింపబడి దేవుని బలమును కలిగి ప్రియులారా దేవుని కొరకు గొప్ప కార్యములు చేద్దాము. అలాగే సాతాను మనం ఎదురేద్దాం. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీవు ప్రార్థన చేసినప్పుడు కేవలము శరీర సంబంధమైన ఆశీర్వాదములు కోరుకోవడం మాత్రమే కాదు, కానీ ఉదయం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించు అని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో ఉదయం లేచిన వెంటనే ప్రభువా పరిశుద్ధాత్మ శక్తి నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తావా? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఆత్మ పూర్ణులై ఉండండి. అంచేత పరిశుద్ధాత్మ శక్తిని మనం అడుగుదాము, అనుభవిద్దాము. పరిశుద్ధాత్మ శక్తిని ద్వారా దేవుని కొరకు ఘనమైన కార్యాలు మనం చేద్దాము. దేవుని కొరకు సాక్షులుగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ సమయంలో ప్రార్థన చేద్దాము. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల ప్రభువా నీకు వందనాలు. దైవ సంబంధమైన బలమును మేము ఎలాగ పొందుకొనగలమో మేము నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు చెప్పబడిన 2 మాటలు బట్టి వందనాలు ప్రభువా. నీ యందు నిరీక్షణ కలిగి ఉండుట మాకు బలాన్ని సమకూరుస్తూ ఉంది. పరిస్థితులు విపరీతంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము నిరాశపడక నీ మీద నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ నిరీక్షణ మాకు ధైర్యం ఇస్తుంది. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా నిరాశలో ఉంటే వారికి నిరీక్షణతో నింపమని, నీ కొరకు కనిపెట్టడం ద్వారా గొప్ప బలాన్ని పొందుకుంటకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. అలాగే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మేము నీ కొరకు ఘనమైన కార్యాలు చేయగలము. మా సొంత శక్తి, సొంత భక్తి వల్ల నీ కొరకు కార్యాలు చేయలేము, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి అపోస్తలులు ఏ విధంగా అయితే కార్యాలు చేయగలిగారో నీ ఆత్మశక్తిని మాకును అందరికీ మెండుగా అనుగ్రహించమని కోరుకుంటున్నాం. దైవికమైన బలముతో, పరిశుద్ధాత్మ బలముతో నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తూ అపవాది శక్తిని ఎదురిస్తూ సాక్షులుగా ఉండే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుతూ యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అవర్ అడ్రస్ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నంబర్ 15, కాళీఘాట్ కాలనీ, నియర్ వుడా కాలనీ, ఫేజ్ 1, విజయనగరం 535003, ఆంధ్రప్రదేశ్. Another address, Christ Covenant Church behind Miseva, Ring Road, Vijayanagaram 535002, Andhra Pradesh. Our cell number 944196918. God bless you and your family.